రైట్. ఏపీలో గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. నిన్న అమరావతిలో రా కదిలిరా కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు ఇవాళ కనిగిరిలో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు పర్యటనలో ఉండటంతో కనిగిరి టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఇవాళ చంద్రబాబు కోసం భారీ బహిరంగ సభను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం ఆయన కనిగిరిలోనే బస చేస్తారు. ఇక రేపు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో టీడీపీ అధినేత సమావేశం కానున్నారు. ఏపీలో గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. నిన్న అమరావతిలో రా కదిలిరా కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు ఇవాళ కనిగిరిలో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు పర్యటన ఉండటంతో కనిగిరి టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఇవాళ చంద్రబాబు కోసం భారీ బహిరంగ సభను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం ఆయన కనిగిరిలోనే బస చేస్తారు. ఇక రేపు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో టీడీపీ అధినేత సమావేశం కానున్నారు. రైట్. మొత్తంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో కనిగిరిలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుందో దానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కనిగిరిలో ప్రస్తుతం 5-6 తేదీలు అంటే ప్రకాశం జిల్లాకి చంద్రబాబు నాయుడు 5-6 తేదీల్లో పర్యటిస్తున్న సందర్భం. ఈ రోజు ప్రస్తుతం 5వ తారీఖు ఈ రోజు నేడు కనిగిరిలో బహిరంగ సభ అనేది కొనసాగనుంది. రా కదలరా అనే ప్రోగ్రాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పెట్టుకుంటూ వస్తున్నారు. నిన్న అమరావతిలో జరగగా ఈ రోజు ప్రకాశం జిల్లా కనిగిరిలో పెట్టడం జరిగింది. ఈ సభకి ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించిన పార్లమెంటు సభల్లో నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాల నుండి టీడీపీ కార్యకర్తలు అలాగే నాయకులు అనేది భారీగా ఈ సభకి రానున్నారు. విజయమే లక్ష్యంగా అంటే ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు విజయం లక్ష్యం చేసుకుని ఈ సభను నిర్వహిస్తున్నారు ప్రకాశం జిల్లాలో. ఈ సభకి వచ్చు జనాలకి అంటే కార్యకర్తలకు కానీ ఇలా వచ్చు గతంలో కందుకూరులో సంఘటనని అలాంటి పరిస్థితులు జరగకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అనేది కట్టుదిట్టంగా చేశారు. ఇక్కడ భారీగా ఈ సభకి 1,00,000 మంది జనాల్ని వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా కనిగిరి ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గాయత్రి. రైట్. శ్రీనివాస్, నిన్న కూడా చంద్రబాబు నాయుడు సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అన్న దాని మీద ప్రస్తావన వచ్చినప్పుడు చాలా మంది చేరికలు జరిగాయి టీడీపీలో. ఈ రోజు ఇంత భారీగా బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఏమైనా టీడీపీలో చేరికలు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంటే ప్రకాశం జిల్లా 8 నియోజకవర్గాల నుండి వస్తున్న కార్యకర్తలు వాళ్ళలో చాలా మంది చేరికలు జరిగేటట్లుంది. అలాగే గిద్దలూరు కానీ అలాగే మార్కాపురం నుండి కానీ అలాగే ఒంగోలు నుండి కానీ ఇట్లా అన్ని ప్రాంతాల నుండి అన్ని నియోజకవర్గాల నుండి చేరికలు అనేవి భారీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.